లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఎందుకు? ప్రతిపక్షాల వాయిస్ వినిపించకుండా కేవలం అధికార పక్షం మాత్రమే సభలో గొంతు వినిపిస్తున్నందుకేనా? అసలు బడ్జెట్ సెషన్స్ అంటే కేటాయింపులు, నిధుల కొరత వంటి సమస్యలపైనే చర్చ ఉంటుందనుకుంటే ఇలా వరుసగా సభ వాయిదా పడటం ఏంటి? ఏకంగా స్పీకర్ పైనే నో ట్రస్ట్ మోషన్ మూవ్ చేయడానికి కారణం ఏంటి? ఇంత రగడకి దారి తీసిన పరిణామాలేంటి? ఇదే వాల్టి ఫస్ట్ ఫోకస్. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. స్పీకర్ పై నో కాన్ఫిడెన్స్. గెలిచే నంబర్లు లేవు, గెలుద్దామనే పట్టుదల లేదు. మరెందుకీ అవిశ్వాసం? అవిశ్వాస తీర్మానం ద్వారా అపోజిషన్ ఏం చెప్పాలనుకుంటోంది? ఇంత రగడకి కారణమైన నరవణే బుక్లో ఏముంది? కేవలం నరవణే బుక్ పై రాహుల్ కామెంట్లే ఇంత దూరం తెచ్చాయా? లేక ఇంకేదైనా కారణం కూడా ఉందా? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్న వేళ రాజకీయ కాక ఓ రేంజ్లో రగిలింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తమ గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ సహా 119 మంది సభ్యులు సంతకం చేసిన నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ లోక్సభ సెక్రటరీకి చేరింది. దానికి ముందు రాహుల్ గాంధీ చేసిన కామెంట్ చూడండి. Not allowing the LOP and the entire opposition to speak in the president's address. Second issue is one of their members spoke quoting books, multiple books, and spoke very vile stuff, and nothing was said. So we don't like the fact that they can say whatever they want, whenever they want, and the opposition cannot. Third issue is suspension of our members. And final issue which we are very disturbed about is this idea that has been floated that members were going to threaten the Prime Minister. There's no question of that. Look, the fact is very clear. The Prime Minister was scared to come to the House. అసలు ఈ రగడ ఎలా ప్రారంభమైందంటే లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ఫిబ్రవరి 2న సభలో ధన్యవాదాల తీర్మానంపై చర్చ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ జాతీయవాదంపై విమర్శలు చేశారు. సీరియస్ గా గాంధీ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. ఆ తరువాత ప్రతిపక్ష నేత రాహుల్ స్పందిస్తూ తమ పార్టీ తరపున మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన బుక్ లోని మాటలను ప్రస్తావించారు. దీనిపై స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అసలు ఆ పుస్తకం ఎక్కడుందంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అసలు ఆ పుస్తకం ఇంతవరకు పబ్లిష్ కాలేదన్నారు. దాంతో రచ్చ అంతా ప్రారంభమైంది. రాహుల్ గాంధీకి మద్దతుగా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ నిలిచారు. అలా సభ వాయిదా పడింది. అది కాస్త అలా వాయిదాల మధ్యే వారం రోజులుగా అలానే నడుస్తూ వచ్చింది. 8 మంది ఎంపీలను స్పీకర్ సభ నుంచి సెషన్స్ మొత్తం సస్పెండ్ చేశారు. ఇక తరువాత చోటు చేసుకున్న ఎపిసోడ్ అనూహ్యం. ఏకంగా స్పీకరే ప్రతిపక్ష ఎంపీలు ప్రధానిపై దాడికి ప్లాన్ చేశారంటూ ఆరోపించడంతో సెషన్స్ మరింత వేడెక్కాయి. అలా చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం చర్చ ముగియగా ప్రతిపక్షాలు దీన్ని సీరియస్ గా తీసుకుని అవిశ్వాస తీర్మానంపై డిసైడ్ అయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ఫిబ్రవరి 2 నాటి దృశ్యాలను విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారమే ప్రతిపక్షాలకు చెందిన 119 మంది ఎంపీల సంతకంతో స్పీకర్ పై నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ మహిళా ఎంపీలు తమపై స్పీకర్ చేసిన ఏకపక్ష ఆరోపణలపై ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఇక స్పీకర్ గా ఓం బిర్లాపై ఇలాంటి తీర్మానం ఇదేం మొదటిసారేం కాదు. గత లోక్సభలోనూ విపక్షాలు 2023లో తీర్మానం పెట్టాయి. అయితే అది కాస్త వీగిపోయింది. తాజా తీర్మానానికి అదే తరహా పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కాగా, రాజకీయంగా స్పీకర్ చైర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని చాటి చెప్పడానికి ఈ అవకాశాన్ని ఇండియా బ్లాక్ వాడుకోనుంది. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సరే, కానీ అధికార పక్షం వాదన మాత్రం వేరేగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేత వ్యవహరించడం వల్లనే సభలో రాహుల్ మైక్ కట్ చేశారంటున్నారు అధికార పక్ష నేతలు. అసలు పబ్లిష్ చేయని బుక్ ని పార్లమెంట్ లో కోట్ చేయడం ఏంటని వారి వర్షన్. అయితే అసలు అన్నిటికంటే మరో వివాదాస్పద అంశం ఆర్మీ మాజీ చీఫ్ బుక్ పబ్లిష్ అయిందా లేదా, ఎవరి వాదన కరెక్ట్? అసలింతకీ నరవణే బుక్ రిలీజ్ అయిందా కాలేదా, పబ్లిష్ చెయ్యలేదని పెంగ్విన్ చెబుతోంది. బుక్ అమెజాన్లో ఎలా ఉంది మరి? 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో ఏముంది? నరవణే బుక్ కి డిఫెన్స్ రివ్యూ పూర్తయిందా లేదా? సెంటర్ పెంగ్విన్ పై చర్య తీసుకుంటుందా నరవణే పైన? దేశ రక్షణ రంగంలో పనిచేసిన అధికారులు ఎవరైనా సరే తమ అనుభవాలు కానీ ఇతరత్రా అంశాలను గాని గ్రంథస్థం చెయ్యాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు రగడకి దారి తీసిన నరవణే ఆర్మీ చీఫ్ గా పనిచేసిన సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలపై 2 పుస్తకాలను రాయగా అందులోని ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఒకటి. ఈ బుక్ పబ్లిష్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 2024లోనే ఈ బుక్ పబ్లిష్ కావాల్సి ఉంది. రక్షణ రంగంలో పనిచేసిన వారు ఇలా ఏదైనా గ్రంథ రచన చేస్తే వాటిలోని సున్నితమైన అంశాలు, వివాదాస్పద అంశాలు ఉంటాయేమోననే కోణంలో డిఫెన్స్ శాఖ అనుమతి వచ్చిన తరువాత పబ్లిష్ చేస్తారు. నరవణే రచించిన ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో అగ్నిపథ్ స్కీమ్ గురించి, అలానే చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ గురించి రాశారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత వివాదాస్పద వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. కొన్ని మ్యాగజైన్ల కథనం ప్రకారం ఇందులో గల్వాన్ ఘర్షణ సందర్భంగా చైనీస్ ట్రూపులు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ దగ్గర చొచ్చుకొచ్చినట్లుగా రాశారంటున్నారు. మొత్తం 448 పేజీల ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణకి తీసుకోగా, నరవణే తన 40 ఏళ్ల ఆర్మీ కెరీర్ పై ఓ బయోగ్రఫీలా రాశారని చెబుతున్నారు. ఇందులో సున్నితమైన సమాచారం ఉందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఈ బుక్ డిఫెన్స్ రివ్యూ కింద ఉండగా ఇంకా ప్రచురింపబడలేదు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీపై నిషేధం మాత్రం లేదు. కానీ ఇప్పుడు కేంద్రం వాదన ఏమిటంటే ఈ బుక్ అసలు పబ్లిష్ కాలేదని. కానీ రాహుల్ గాంధీ మాత్రం తాను పబ్లిషింగ్ హౌస్ పెంగ్విన్ ఏం చెబుతుందనేది నమ్మనని ఆర్మీ చీఫ్ గా పనిచేసిన నరవణే మాటనే నమ్ముతానన్నారు. ఇది పుస్తకం తాలూకు నేపథ్యం కాగా, అసలు సభలో బలాల సంగతి చూస్తే ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది. అందులో సందేహమే లేదు. బడ్జెట్ సెషన్స్ 2 దశల్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 13 తరువాత నోటీసుపై నిర్ణయం తీసుకుంటారు. బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీలున్నారు. తెలుగుదేశం 16, జేడీయూ 12 మంది సభ్యులు, శివసేన 7, లోక్ జనశక్తి 5 సహా మొత్తంగా 293 మంది ఎంపీల బలం ఎన్డీఏకి ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి గట్టిన ఇండియా బ్లాక్ లో కాంగ్రెస్ కి సొంతంగా 99 మంది సభ్యులున్నారు. సమాజ్వాదీ పార్టీకి 37 మంది, తృణమూల్ కాంగ్రెస్ 28, డీఎంకే 22 మంది, ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి 6, శరద్ పవార్ ఎన్సీపీకి 8 మంది సభ్యులున్నారు. ఇంకా ఇతరత్రా పార్టీల బలంతో ఇండియా బ్లాక్ కి 235 మంది సభ్యుల బలం కనిపిస్తోంది. ఈ 2 కూటముల్లో లేని వైఎస్ఆర్సీపీకి 4, ఆమ్ ఆద్మీ 3, ఎంఐఎం సహా 14 మంది సభ్యులున్నారు. లోక్సభలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ప్రతిపక్షాల కూటమికి 272 మంది సభ్యుల మద్దతు కావాలి. సభలో ఎన్డీఏ, ఇండియా బ్లాక్లకు దూరంగా ఉన్న 14 మంది ఎంపీలను కలుపుకున్నా కూడా అపోజిషన్ కి మ్యాజిక్ మెజారిటీ ఫిగర్ లేదు. ఇప్పటికిప్పుడు అధికార పక్షం నుంచి వీరికి మద్దతు పలికేవారు లేరు సరికదా, ఇంకా ఈ బ్లాక్ నుంచి జారిపోయేవారే
ఎక్కువనే ప్రచారముంది. లోక్సభ స్పీకర్ మీద చేస్తున్నారు అంటే గెలుస్తా ఉంది కాదు, ఏదో ఇంపాక్ట్కి వస్తుంది, ప్రజలకు చూపెడదాం అనేందుకంటే ముఖ్యంగా అటెన్షన్ వస్తుంది, సమయం వస్తుంది పార్లమెంట్లో మాట్లాడటానికి అని ఒక అభిప్రాయం. దాంతోపాటు ఇప్పుడు ఆర్మీ చీఫ్ నర్వానే రాసిన పుస్తకంలో ఏమున్నదంటే ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, దాంట్లో తప్పు లేదు, ఆయన ఇష్టం వచ్చింది ఆయన రాయొచ్చు. కానీ ప్రభుత్వం కూడా ఇది చాలా నార్మల్గా తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, రిటైర్ అయిపోయాక రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైనా ఇలాంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా రాస్తారు, కొన్ని రోజుల పాటు ఏదో అల్లరి తర్వాత మూవ్ అయిపోతారు. 2023 జూలైలో ఇలానే స్పీకర్పై అప్పటి లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. అదొక్కటే కాదు, 1963 నుంచి ఇప్పటిదాకా 27 అవిశ్వాస తీర్మానాలను పార్లమెంటు చూసింది. వాటిలో ఒక్కటి కూడా నెగ్గకపోవడం గమనించాల్సిన అంశం. అయితే 1979లో మాత్రం అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ తన ప్రభుత్వానికి తగినంత ఎంపీల బలం లేదని తెలుసుకునే సభ ముందుకు అవిశ్వాస తీర్మానం రాకముందే రాజీనామా చేశారు. అయినా సరే ఈ అవిశ్వాసం దేనికోసమంటే కేంద్రం స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై దేశంలో చర్చ జరగడం కోసమే అనేది నిస్సందేహం.